దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘ పక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాం. దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యెహోషువతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్న మాటను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి చక్కని మాట, మన దేవుడు ఆనాడు భక్తుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతూ అంటాడు. ఏమన్నాడు? ఇదిగో నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండెదను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడలారా, ఆనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి కనానుకు ప్రయాణమైనటువంటి ఆ ప్రయాణంలో దైవజనుడైనటువంటి మోషే వారిని నడిపిస్తూ వచ్చాడు. మోషే 120 సంవత్సరాల కాలంలో మరణించిన తర్వాత తనకు బదులుగా దేవుడు యెహోషువను నియమించుకుంటూ వచ్చాడు, ఏర్పరచుకుంటూ వచ్చాడు. వారిని నడిపించడానికి, పాలు తెరలు ప్రవహించి కనాను దేశానికి తోడుకొని వెళ్ళడానికి ఆయన ధైర్యం లేని స్థితిలో ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను అని వాగ్దానం చేస్తూ వచ్చాడు. అంటాడు కదా, మోషేకి తోడైనట్లుగా నేను నీకును తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆనాడు మోషేకి తోడైనట్లుగా, అలాగే ఆయన తర్వాత యెహోషువకు తోడైనట్లుగా ఈనాడు నీకు నాకు మనందరికీ కూడా ఆయన తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. ఈ ఉదయకాలపు వేళలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఏ విషయంలో దేవుడు నాకు తోడుగా లేడనడు అనుకుంటున్నావో ఆ ప్రతి విషయానికి కూడా దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనతో ఉండాలంటే, మనకు తోడుగా ఉండాలంటే ఆయన చెప్పినటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? యెహోషువ, నేను నీకు ఇస్తున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమని దేవుడు చెప్తూ వచ్చాడు. వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేయమని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దాని నుంచి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదని మాట్లాడుతూ వచ్చాడు కదా. మరి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను అనగా మనం నెరవేర్చుతూ వస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే, గైకొంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా మనకు తోడై నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానమును మన పట్ల నెరవేర్చునుగాక. చిన్న ప్రార్థన. ఆశ్చర్యుడా, మీకు వందనాలు, స్తుతులనైనా ఆనాడు మోషేకి తోడయుండి, యెహోషువకు తోడయుండి ఇశ్రాయేలులను మీరు నడిపించినట్లుగా దేవా ఈనాడు మాతో వాగ్దానం చేస్తున్నారు. అయ్యా మా తండ్రి, ఆనాడు కనానుకు వారిని చేర్చినట్లుగా పరమ కానానికి మమ్మల్ని చేర్చడానికే మాతో ఈ వాగ్దానం చేస్తున్నారు గనక మా అందరి జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చి దీవిస్తున్నామని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలు.